రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, పేజీ సంఖ్య 144, క్రొత్త నిబంధనలో. అందరు కలిపి చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. యేసుక్రీస్తులో మనకున్న నిరీక్షణ ఏంటి? ఆయన మనకి మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని మనం చదివాం. కొలస్సీ 1:27. యేసుప్రభువారు వచ్చినప్పుడు రెండో రాకడలో మనము ఆయన వలె అవుతాము. రక్షణ పొందిన బిడ్డకి ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే, ప్రభు ఇచ్చిన నిరీక్షణ. యేసుప్రభువారు వచ్చినప్పుడు మనం ఎలా చనిపోయినా ఆయన మహాశక్తి ద్వారా మనల్ని సమాధుల నుంచి లేపి మనకి మహిమా శరీరాన్ని ఇచ్చి, ఇక చీకిపోని అక్షయమైన వాడబారిని క్రొత్త మహిమా శరీరాన్ని ఇచ్చి తన రాజ్యంలో సదాకాలము సంతోషంగా జీవించే ధన్యతను ఇస్తున్నాడు. అది మనకున్న నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగి విశ్వాసి జీవించాలి. ఈ నిరీక్షణ తెలుసుకోవాలి. ఫస్ట్ యేసుక్రీస్తులో మనకు దొరికింది ఏంటంటే పాప క్షమాపణ. అక్కడే ఉండిపోకూడదు. ఆ తర్వాత గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే మళ్ళా వస్తాడు. ఆయన ఉండే చోట మనం ఉండినట్లుగా స్థలం సిద్ధపరిచి వచ్చి మనం తీసుకెళ్తాడు. ఎట్లా? మహిమా శరీరాన్ని ఇచ్చి. సో రక్షణ పొందిన తర్వాత మనకి ఈ నిరీక్షణ ఒక వాగ్దానంతో స్టార్ట్ అవుతుంది. ఏ నిరీక్షణ అయినా ఎట్లా స్టార్ట్ అవుద్ది? ఒక వాగ్దానం ఇస్తాడు ప్రభు. ఆ వాగ్దానంలో మనకేదో మేలు ఉంటుంది, కానీ అది వెంటనే జరిగేట్టుగా ఉండదు. వాగ్దానం అంటే దేవుడు తన సమయంలో దాన్ని ఖచ్చితంగా మన పట్ల నెరవేరుస్తాడు. ఆ నెరవేర్పు క్రమంలో విశ్వాసి అధిక విశ్వాసం ఎదుగుతూ ఆ నిరీక్షణ బట్టి ముందుకెళ్తాడు. రక్షణ పొందిన వారు ఏ నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, అవగాహన లేని వారైతే ఇక్కడ బాగా ఇంకో బిల్డింగ్ ఇస్తాడు, ఇంకో కారు ఇస్తాడు. రాంగ్ నిరీక్షణ. యేసుక్రీస్తులో మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనల్ని దేవుని ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన నిలబెడతాడు. దుఃఖము లేని, బాధ లేని, మరణము లేని, వ్యాధి లేని, చీకటి లేని దేవుడే ఉండే ఆ స్థలంలో ప్రభు మనకు చోటిస్తాడు. ఇది నిరీక్షణ. రక్షణ పొందిన మనము ఈ నిరీక్షణని కొనసాగించట్లో ముందుకెళ్తుంటే పరిశుద్ధంగా జీవించగలుగుతాం. సరైన నిరీక్షణ లేదనుకో మధ్యలోనే తప్పిపోతాం. ఆదికాండంలో యోసేపుకి ఒక కల వచ్చింది. బాగా యంగ్ ఏజ్లో, 15-16 సంవత్సరాలు అనుకోవచ్చు. అన్నదమ్ముల కంటే ఆయన, చూద్దాం ఆ మాట. ఆదికాండము 35వ వచనం, 37వ అధ్యాయం. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచేయగా వారు అతని మీద పగపట్టిరి. 6వ వచనంలో ఏంటో చెప్తున్నాడు, మీరు వినండి అని. 7వ వచనంలో, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇది ఆయనకు వచ్చిన కళ. అందుకు అతని సహోదరులు, నిత్యంగా నువ్వు మమ్మల్ని వెళ్తావా? మా మీద నువ్వు అధికారిగా అవుతావా? అతని కళను బట్టి, అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టారు. ఇంకో కళ వచ్చింది. ఏంటా కళ? అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడెను. 9వ వచనం చదువుతున్నాం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్నీ ఈ కళ ఏంటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా నీకు సాష్టాంగ పడతామా అని గద్దించాడు. అతని సహోదరులు అసూయపడ్డారు. తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు, అట్లా ఉంచుకున్నాడు. ఏంటి ఇది అని. ఇది యోసేపు జీవితంలో ఒక వాగ్దానం అనుకోండి. ఈ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాల్లో తన యొక్క సహోదరులు తనను పగబట్టారు, తనని గుంటలో తోసారు. దేవుడు కాపాడాడు. తనని ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మేశారు. ఇది అతని పరిస్థితి. సో మన జీవితంలో కూడా యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనం ఆయన వలె అవుతాం.
నీకు ఒక వాగ్దానం ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ఒక కష్టతరమైన పరిస్థితి వస్తుంది. నువ్వు పాపం చేసి తెచ్చుకున్నది కాదు ఆ పరిస్థితి. పాపం చేసి తెచ్చుకుంటే అది వేరే పరిస్థితి. నువ్వు నీతిగా జీవిస్తూ ఉంటేనే ఒక రకమైన ఏంటిది అని దావీదు అనుభవంలాగా గాఢాంధకారమైన లోయ ఏంటిది నాకు అనిపిస్తుంది. యేసేపు తర్వాత ఒక ఇంట్లో పని చేస్తా తప్పు లేకపోయినా తను పాపం చేయకపోయినా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎలాంటి పరిస్థితులు వెళ్ళాడు ఆయన? ఆయనకి చిన్నప్పుడు నాకు ఇదేంటి కల వచ్చింది, ఏంటిది నా లైఫ్ అని ఆయన ఒకవైపు దాన్ని కాపాడుకోవాలని చూస్తూ ఉంటాడు, ఒకవైపు ఏంటిది అని అనిపిస్తూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి, చిన్నప్పుడు కలగన్నానే, అది మట్టి గుర్తుంటుంది. సో నీకు కూడా దేవుని వాగ్దానం గుర్తుంటుంది నువ్వు సరిగా ఉంటే. నువ్వు వస్తాడే, బట్ ఏంటి పరిస్థితులు? తను జైల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి కలభావం చెప్పినప్పుడు, అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను గుర్తుపెట్టుకో, ఫరోకి కొంచెం చెప్పు అంటే ఆయన కూడా మర్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన యోసేపు ఒక సమయం వచ్చింది, ఫరోకే ఒక కల వచ్చింది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు గుర్తొచ్చింది, ఆ జైల్లో ఒక వ్యక్తి నాకు కలభావాన్ని చెప్పాడని చెప్పించుకున్న ఆయన అప్పుడు చెప్పాడు. అంటే అప్పుడు దాకా దేవుడు అనుమతించాల. కానీ యోసేపుకి ఎంత ట్రబుల్, రికమెండేషన్ ఏంటిది, ఇలా ఉన్నాను నేనేం పాపం చేయలేదు, కొద్ది చెప్పు అన్నాడు. ఆ సరైన సమయంలో చెప్పడాన్ని బట్టి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ తర్వాత తన అన్నదమ్ములే వచ్చిన కరువును బట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆహారం కోసం అలా నాన్న కూడా పంపించి అన్నం తీసుకురండి అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది యోసేపుకి, ఓకే నా జీవితంలో ఏది జరిగినా కానీ ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానికి చేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, భయపడుతున్నారు, మీరేం వరి అవ్వద్దు, నాకిట్లా ఈరోజు నేను ఈ స్థానంలో ఉండి మిమ్మల్ని పోషిస్తానికి దేవుడు నన్ను ఆ మార్గంలో నడిపించాడు, మీరు అమ్మేశారని అనుకోవద్దు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8:28. ఆ తర్వాత యోసేపు చివరి కాలం వచ్చింది, 50వ అధ్యాయం ఆదికాండం చివరి కాలం. ఒక మాట చదువుకుందాం, 25వ వచనంలో, మరియు యోసేపు దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇది అంత నా నా ఎముకలు ఇక్కడ కాదు ఉండాల్సిందే, కనాను దేశంలో నా పితరులు ఉండే ప్లేస్లో మీరు వీటిని పెడతారు. అసలు ఏమన్నా అవకాశం ఉందా అంత హోప్ ఉండటానికి? నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు మళ్ళా దర్శిస్తాడు. మోషే కాలంలో అది నిజమైంది. మోషే కాలంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు మోషే యోసేపు యొక్క ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పాతి పెడదాం అన్నాడు, తీసుకెళ్ళాడు. ఎలాంటి పరిస్థితులు వెళ్ళాడు యోసేపు? మనకైతే ఏంటి ఐగుప్తుకి వెళ్తున్నాం ఏంటి మనం, ఏంటిది? సరైన సమయంలో మనం పవిత్రంగా జీవించి ఈ భూమి మీద ప్రాణాన్ని వదిలిపెడితే ఆ ఆశీర్వాదం ఎప్పటికి కూడా అలా ఉండిపోతుంది, మనది నిత్యము ఉంటుంది. కానీ మనకు వస్తుంది డౌట్, మనం సొంత ప్రయత్నాలు చేసి కొంతమంది అయితే ఇంక అక్కడి నుంచి పాపంలో పడిపోతారు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. మనకి నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే, మనకి నిరీక్షణ ఎప్పుడు పెరుగుద్దంటే మనకు వచ్చే కష్టంలో కూడా ప్రభు వైపు చూస్తూ పవిత్రంగా నడుచుకో, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇందులోనే చాలామంది తప్పిపోతారు, మనుషులకు భయపడతారు, మనుషుల ఆచారాలు ఇక దేవుణ్ణి ప్రజెంట్ చేయరు, భయపడి అలా ఉండిపోతారు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషులకు భయపడి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళలాగా ఇంకా జీవించేయటం అది కాదు. నువ్వు పవిత్రతని కాపాడుకునే విషయంలో యోసేపుకి వచ్చింది శోధన, పారిపోయాడు. సో నీ జీవితంలో వస్తుంది శోధన, వస్తుంది. వచ్చినప్పుడు ఆ నిరీక్షణే నిన్ను శోధనని జయించేట్టుగా చేస్తుంది. అరే చిన్న చిన్న వాటికి వీటికి నేను లంచాలు తీసుకోవటం ఏంటి, అసలు నా స్టేటస్ ఇది కాదు, పక్కన పెట్టి. నీకు ఆ నిరీక్షణ లేదనుకో, సన్నగిల్తా ఉన్నావు అనుకో, వీటిలో పడిపోతావు.
రక్షించబడిన నీకు ఏ నిరీక్షణ ఉండాలి అంటే, నీకు నాకున్న స్థితి ప్రభువులో చాలా ఉన్నతమైంది. ఆయనొస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఇది చెప్పి చేయననేవాడు కాదు. ఆయన సత్యవంతుడు. ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాము జీవితంలో అసలెక్కడ పిల్లలు పుడతారు? నిరీక్షణ ఆధారం లేని సమయంలోనే పిలిచి ఇప్పుడు చూస్తున్నాం నక్షత్రాల వలె. అలాంటి దేవుణ్ణి నేను నువ్వు కలిగి ఉన్నాం. ఆయన నిరీక్షణకు కర్త. అయితే మనం విశ్వాసి ఎక్కడ జ్ఞానం కలిగి ఉండాలనంటే, నువ్వు విశ్వాసంలో అధిక విశ్వాసానికి వెళ్ళాలనంటే నీ నిరీక్షణ కరెక్ట్గా ఉండాలా. దేనికోసం నువ్వు నిరీక్షిస్తున్నావు అది చాలా కరెక్ట్గా ఉండాలా. ఈ మధ్యలో మనకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. అవి మనకి ఇబ్బంది అనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవుని సమయం వేరు, మనకు తొందరపాటు ఎక్కువ, ఓర్పు తక్కువ. మనకు ఓర్పు చాలా అవసరం. అబ్రహాము ఓర్పుతో ఆ వాగ్దానాన్ని పొందెను. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీ జీవితంలో పిల్లల పట్టేదన్న వాగ్దానం ఇచ్చాడు అనుకో దేవుడు. ఆ పిల్లలు ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు ఏంటబ్బా వీళ్ళ పరిస్థితి, వాగ్దానం ఏంది, వీళ్ళేంటి అని సాతాను మనం ఏం చేస్తాడంటే తిట్టేయాలని తిట్టు, ఎట్లా పడితే అట్ట చెయ్యి, అలా ప్రేరేపిస్తుంటాడు. కానీ మనం ఇచ్చాడు, మన చేతే సాతాను చేపించమని చెప్తా ఉన్నాడు. వాళ్ళని చేయకూడదు 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 అట్లా. ఇది టెంప్టేషన్. చూస్తానికి వీళ్ళు ఎట్లా ఉన్నారు కానీ రేపు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు అవుతారు అని మనం వాళ్ళ కోసం పాజిటివ్గా సాతాను యొక్క బంధకాల నుంచి వాళ్ళని మనం పోరాడుతూ ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టు ఒక సమయానికి వాళ్ళు ఎలా తయారవుతారంటే ముత్యాలు. కానీ ఈ మధ్యలో మనకి తొందరపాటు వస్తూ ఉంటుంది. వీళ్ళని చూస్తే అవుతారా? మన జీవితంలో కూడా అదే. మన జీవితంలో కూడా ఇది అవుతుందా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ జాగ్రత్త పడాలంటే మన హోప్, నిరీక్షణ కరెక్ట్గా ఉండాలి. ఆయన ఉన్న వాటిని లేని వాటిగా, మృతులని కూడా లేపగలిగిన వాడని అబ్రహాం బలిచ్చాడంట. ఇస్సాకు మనసులో బలిచ్చినట్టుగానే ఆయన ప్రిపేర్ అయిపోయాడు. ఎందుకంటే లేపుతాడు, ఆయన అంత బలవంతుడు. సో మనం ఈ నిరీక్షణ కలిగి జీవిస్తానికి ప్రభు మనకి సహాయం దయచేయను గాక. ఆమెన్.